ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. మనిషిని మనిషి హతమార్చేదే లోక విప్లవం, మనుషుల మనసును మార్చేదే క్రీస్తు విప్లవం. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. విప్లవం వర్ధిల్లాలి, క్రీస్తు విప్లవం వర్ధిల్లాలి, క్రైస్తవులంతా పోరాటం చెయ్యాలి. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. క్రైస్తవ్యం కులమే కాదు, క్రైస్తవ్యం మతమే కాదు, క్రీస్తు బోధ మత మార్పిడి కానే కాదు. క్రైస్తవ్యం కులమే కాదు, క్రైస్తవ్యం మతమే కాదు, క్రీస్తు బోధ మత మార్పిడి కానే కాదు. నేడైనా రేపైనా ఎక్కడైనా బైబిల్ తప్పంటే ఓడిస్తాం. నేడైనా రేపైనా ఎక్కడైనా బైబిల్ తప్పంటే ఓడిస్తాం. జ్ఞానులనైనా ఒప్పిస్తాం, మూర్ఖుల నోరు మూయిస్తాం, భూలోకం తల క్రిందులు చేసేస్తాం. జ్ఞానులనైనా ఒప్పిస్తాం, మూర్ఖుల నోరు మూయిస్తాం, భూలోకం తల క్రిందులు చేసేస్తాం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. ఇది ప్రారంభ క్రైస్తవ ప్రభంజనం, ఇది మొదటి శతాబ్దపు విప్లవం. మనిషిని హిందువుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు. మనిషిని మనిషిగా చూడద్దు. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటది. నిజంగానే ప్రభువైన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె రాంగ్. పిలాతు చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు, లే చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేస్తాడు. ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తు. ఏమి నువ్వు అన్నది లేదా? అవును, నువ్వు అన్నట్టే. మనుష్య కుమారుడు ఆకాశ మేఘారుడై దిగి వచ్చుట మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చింపుకున్నాడు. మతము తట్టుకోలేదు మనిషిని. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్.